Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే బాబు. ఈసారి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి ఎవరు వస్తారమ్మా? మాకు దేవినేని నెహ్రూ గారి అబ్బాయి వస్తాడు తప్పకుండా. అభిలాష్ వస్తాడు తప్పకుండా. మరి అదేంటి ఇంకొక అది కూడా 2 సీట్లు మాకే వస్తాయి, జగన్ గారికే వస్తాయి. ఎంపీ సీట్ కూడా నాని వస్తాడు, అభిలాష్ వస్తాడు గ్యారెంటీ. లేబర్ అంతా ఆయనకే వేస్తారు. ఏం బాధలేదు, దేవుని కృప ఆయన అమ్మటే ఉంటది, ఆయన పార్టీకి ఉంటది. ఆయన మొన్న ఎంతో శోధనలో నుంచి దేవుడు తప్పించాడు ప్రాణగండం. ఆయనే మాకు ఆ పరిపాలనే కావాలి, మాకు జగన్ అన్నే వస్తాడు తప్పకుండా. సంక్షేమాలన్నీ అన్నీ వస్తున్నాయి బాబు. మా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అది ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే మాకు అభిమానం, పార్టీ వెయ్యాలనుకున్నాం మేము. మాకు ఎమ్మెల్యే గారి పక్కనే ఉన్నాడు. మాకు ఎప్పుడు కరోనా వచ్చి 3 సంవత్సరాలు బాధపడ్డా ఒక్కళ్ళని వచ్చి పలకరించిన వాళ్ళు లేరు మాకు. సార్ ఈసారి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్ ఎమ్మెల్యేగా? మ్యాక్సిమం అవినాష్ గారు రావచ్చు. దేవినేని అవినాష్ గారు రావచ్చు. ఏంటి సార్ అంటే అంత నమ్మకంగా చెప్పడానికి? నేను కొద్ది పనులు చేస్తున్నాడు ఆయన. అంటే పనులు చేస్తా, అభివృద్ధి పనులు చేస్తున్నారు. వైసీపీ సీఎం. అవునా? కన్ఫామ్. అనుకుంటున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ అంటే అవినాష్ ఇక్కడ ఎమ్మెల్యేగా? అవును, ఎమ్మెల్యే అవినాష్ గారు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకని ఆయన? ఎందుకంటే అభివృద్ధి తెలుస్తుంది కదా, అందుకు. అవినాష్ గారి మీద అభిమానమా లేకపోతే పార్టీ? ఇప్పుడు మా ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది, ఆమె అంతకుముందు ఎక్కడికో వెళ్ళి నిలబడి తీసుకొని చేసి 2-3 రోజులు గడిచేది. ఇప్పుడు అలా కాదు, ఇంటికి వచ్చి బెల్లు కొట్టి 5 గంటలకల్లా 5-5:30 కల్లా ఇచ్చేయడం. ఆమె ఎవరి మీద ఆధారపడకుండా ఆమెకు వచ్చిన రూపాయితోని బతుకుతుంది కదా. అంతకంటే అసలు ముందు అదే కదా, మనకి ఈ ప్రభుత్వం నుంచే కదా అది స్టార్ట్ అయింది. దానివల్ల మేము నమ్ముతున్నాం. అలాగే మాకు ఇళ్ళ పట్టాలు వచ్చినాయి. మా అత్తగారికి ఇళ్ళ పట్ట వచ్చింది. నేను కన్సీవ్ అయినప్పుడు కానీ ఫుడ్ బాగుంది, అన్ని విషయాల్లో నాకు బెనిఫిట్ ఇదే అనిపించింది. దట్స్ ఆల్. ఇప్పుడు మనకు ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారమ్మా? ఐడియా ఉన్నారా ఎంపీగా? నాని గారే. వైసీపీ చిన్ని గారు ఎందుకు రారు అనుకున్నారు? నాకైతే అంతగా తెలీదు. ఈయన అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈయన ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఆయన మంచి చేశారు కాబట్టి, ఈ ప్రభుత్వంలోకి ఆయన వచ్చాడు కాబట్టి ఈయన కూడా మంచి చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. ప్రభుత్వాన్ని పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అంతేనా? బాబాయ్ నమస్తే. నమస్తే బాబాయ్. ఈసారి ఎవరు వస్తారు అనుకోండి విజయవాడ ఈస్ట్ నుంచి? జగనే వస్తాడు. జగన్ అంటే అవినాష్ ఇక్కడ అవినాష్ వస్తాడు, జగన్ వస్తాడు. ఏంటి అంత అభిమానం జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఇక్కడ లోకల్ లీడర్? లోకల్ లీడర్ అంటే కాదు కానీ ఆయన పరిపాలన వచ్చిన కానీ బాగుంది. మేము లారీ డ్రైవర్లవి కొన్ని బాధలు అనుభవించాము ఆయన డ్యూటీల్లో. మేము డ్రైవర్లకు కూడా ఇబ్బంది పడ్డాము నాయుడు గారి డ్యూటీల్లో. మాకు అసలు టికెట్ కూడా లేకుండా చాలా చేసుకొచ్చాడు. అయితే ఈయన వచ్చిన తర్వాత మాకు పెన్షన్లు వస్తున్నాయి, అనుకూలంగా పిల్లలకి అమ్మఒడి అవి పడుతున్నాయి, అన్నీ బాగున్నాయి మాకు. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం ఉండాలి. జగన్ వైఎస్ఆర్ మాత్రం చాలా బాగుంది. వైసీపీ నుంచి నాని గారు, టీడీపీ నుంచి చిన్ని గారు, వీళ్ళిద్దరు పోటీ కొడుతున్నారు. అన్నదమ్ముళ్ళు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నానిగారే వస్తారు. నానిగారు వస్తారు. వైసీపీ తరపున ఎవరుంటే వాళ్ళు వస్తారు అంతే. విజయవాడ చుట్టుపక్కల మొత్తం కంప్లీట్ అయితే 2 తొడదాక. చిన్ని గారు సంగతి మనకు తెలియదు. మనకు అవినాష్ గురించి కానీ ఈయన గురించి మాకు తెలుసు. అది దాన్ని మాత్రం గ్యారెంటీ ఇవ్వగలుగుతాం ఇక్కడ. అన్న నమస్తే. అన్న నమస్తే. ఈసారి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? పనిచేసిన నాయకుడు వస్తాడు. పనిచేసిన నాయకుడు వస్తాడు. ఎవరు చేశారో నమ్ముతున్నారు? దేవినేని అవినాష్ ఈ నియోజకవర్గంలో బోల్డ్ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వెళ్ళిన ప్రతి వాడు, పేదోడు కానీ చిన్నోడు పెద్దోడు ఉన్నోడు ఎవరు తేడా లేకుండా రండి అని గేటు తలిపితే చాలు పనిచేసి పెట్టాడు. కాబట్టి 100% అవినాషే గెలుస్తాడు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కేశినేని నాని గారు వస్తారు. ఏంటి సార్ నాని గారు రావడానికి? ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అయ్యి ఆయన గెలిపిస్తాయి సార్. మరి చిన్ని గారి పార్టీలు కాదు, వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ఎలాగ అవినాష్ గురించి చెప్పాను నేను, అలాగే నాని గారు కూడా ఎప్పుడు ఎవరు పిలిచినా పలిసే మనిషి. ఆయన కంపల్సరీ ఈసారి మా 2 ఓట్లు కూడా అవినాష్ గారికి
వేసి నేను నాని గారికి వేస్తాను. ఓకే, చిన్ని గారికి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? ఆయన కొత్తగా వచ్చాడు, అతనికి అభివృద్ధి గతంలో 2 సార్లు 2014, 2019 2 సార్లు అభివృద్ధి కార్యక్రమం బోర్డు అని చేస్తున్నాడు కాబట్టి అతన్నే ఎంచుకుంటాం. ఈ కొత్త మనిషి వచ్చినవాడు ఏం చేస్తాడో ఏంటో మాకు తెలియదు కదా, అందుకోసం పాత ఆయనకే మళ్ళీ మేము ప్రపోజ్ చేస్తాం. పార్టీ మారారు ఆయన, కానీ గతంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు మనకి ఏదైనా అమ్మవారి బ్రిడ్జ్ ఉంది, మన బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఉంది, ఇవన్నీ ఆయన పుణ్యమా అంటేనే కదా, నాన్నగారి పుణ్యమా అంటే కదా, అందుకోసం ఆయన నెక్స్ట్ టైం కూడా ఆయనకే వేస్తాం. ఓకే, ఈసారి పైన ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు వైసీపీ? వస్తే 120, 130 దాకా రావచ్చు అనుకుంటున్నాం మేము. ఓకే, మా నాయకుడు 175 వైనాట్ అన్నాడు, కానీ ఈసారి అపోజిషన్ కూడా గట్టిగా ఉంది కాబట్టి ఈసారి 100% 120 నుంచి 130 లోపు వచ్చే ప్రోగ్రామ్స్. ఓకే, థ్యాంక్ యూ. మా నమస్తే మా. నమస్తే బాబు. ఈసారి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అంటే ఆయన తరపు నుంచి ఉన్నటువంటి అభిలాష్ జగన్మోహన్ రెడ్డి, నాని గారు, ఎంపీ నాని గారు. ఓకే, అంటే ఏంటి ఆయన మీద అభిమానమా, వ్యక్తిగతంగా అభిమానం లేదా పార్టీ మీద అభిమానమా? మీద అభిమానమేనయ్యా, మాకు అన్ని బాగా చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు బట్టి అన్ని స్థలం ఇచ్చారు, ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చి స్టోర్ ఇస్తున్నారు, మాకు ఏంటి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, 1,00,000 రూపాయలు పెట్టి నేను ఆపరేషన్ చేయించుకున్నాను. అవునా? 2 పట్టకు చేశారు, గుండెకి చేశారు. 2 ఏం బాగలేదమ్మా? నాకు గుండె ఆపరేషన్ చేశారు, మామూలుగా పొట్టకేదో లోపల దాని చేశారు. ఆ 2 ఆరోగ్యశ్రీ మీదే. రుణమాఫీ ఇస్తున్నారు, మామూలుగా 18,000 వేస్తున్నారు 45 సంవత్సరాలకి, 18,000 వేస్తున్నారు సంవత్సరం. తర్వాత పెన్షన్ వస్తుంది కదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఆ చంద్రబాబు ఇచ్చినప్పుడు లైన్లో నిలబడి తిండి ఉండేది కాదు, నీళ్ళు ఉండేవి కాదు, లైన్లో నుంచి ఎండలో మాడిపోయేవాళ్ళం. మాకు జగన్ బాబు వచ్చినాకే బాగుందయ్యా. మరి ఆడపిల్లలకి సంవత్సరానికి 15,000 ఇస్తున్నాడు, అన్నీ బాగా చదువు, అమ్మ ఒడి, స్థలం ఇచ్చాడు. ఇంకేం కావాలయ్యా, పేదలను ఎంత చక్కగా చూస్తుంటే ఆయన రాక ఇంకెవరు రావాలనుకుంటాం? మాకు జగన్ బాబే రావాలి. ఖచ్చితంగా వస్తాడు అనుకుంటున్నారు? వస్తాడు కూడా, వస్తాడు, రావాలనే కోరుకుంటున్నాం. అంటే చంద్రబాబు ప్రభుత్వంలో మీకేం లబ్ధి పొందలేదా? ఏం లేదయ్యా, అసలు మేము గవర్నమెంట్ సొమ్ము రూపాయి తిన్నా తిరగము ఆయన ఉండంగా. ఇంకా ఆ లోనని ఈ లోనని మా డబ్బులే కట్టించుకునేవాడు, అవన్నీ వరదాగా పోయినాయి బ్యాంకీల్లో. మాకేం లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే ఏదైనా మేము తింటున్నాము, గవర్నమెంట్ సొమ్ము రూపాయి పరంగా. సరే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రావాలి, వస్తారు కూడా. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.